ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో లేనటువంటి కృషి చేసి నిత్యం నిరంతరం ప్రజల కోసం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఏ విధంగా అయితే ఏ సమస్య చెప్పినాడో ఆ సమస్యలన్నిటి కూడా నెరవేర్చడం జరిగింది. ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కేవలం మీరు 3 పార్టీలు కలిసి మీరు గెలిచినారు తప్ప ఏదో ఈఎంలను పొరపాటు చేపించేసి మీరు ఏదో అధికారంలోకి రావాలని చెప్పి మరి అధికారంలో కూర్చోవాలని చెప్పేసి మీరు మోసం చేసి గెలిచినారు తప్ప మరి ప్రజలకు మేలు చేసింది ఏంది లేదని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒకటి పథకాన్ని బట్టం నొప్పుతా ఉండే ఈ రోజు అనేటువంటిది ఈ రోజు మరి ఎవరికే కానీ కనీసం మీరు చేస్తున్నటువంటి 2 పథకాలు చేస్తా ఉన్నారు. ఆ పథకాలు కూడా ఒక పెన్షన్ తప్ప మిగతా కూడా ఏం చేయడం లేదని కూడా చెప్పడం జరుగుతా ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి గుంటగల్ల నియోజకవర్గంలో వై వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిపించుకొని వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాము, తప్పకుండా గెలిచే తీర్థమని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేదానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక పోతే సమయం ఆసన్నమైంది. దాదాపు ఇంకా 2 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. 2 సంవత్సరాల్లో ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుచుకుంటారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దినమున పార్టీ స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే ఎన్ని ఉడదగవాళ్ళు 15 సంవత్సరాలలో పార్టీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రతి కార్యకర్త ఉన్నారు. అలాగే కార్యకర్తల బలంతోనే ఆయన ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే ఎంతో మన గుంటకల్ నియోజకవర్గం సంయుక్తకర్త వై వెంకటరామరెడ్డి గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ పామని మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ఆయననే కాదనుకున్న ఆయనతో పాటు నడిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నెక్స్ట్ సీఎం చేసుకోవాలని కాపరాజు 2029లో వచ్చే భారీ మెజారిటీతో వెంకటరామరెడ్డి గారు గెలుస్తారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని ప్రతి కార్యకర్తని కోరుకుంటున్నారు. జై వైఎస్ఆర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఒక సంతోషంగా 15 సంవత్సరాలు అవుతున్న 16వ సంవత్సరం సందర్భంగా ఆయనని 2029వ సంవత్సరం నాడు పెద్ద ఎత్తున గెలిపించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా కోరుకుంటున్నారు. జై వైఎస్ఆర్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందున ఈరోజు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి ఈ సందర్భాన్ని ఆనందంగా కేక్ కట్ చేసి పామిడి పార్టీ కార్యకర్తలతో నాయకులు ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి అందరికీ నా శుభాభివందనలు చెప్పుకుంటూ